టిఫిన్ చేయడానికి ఆగాము. సామస్వ క్వాలిటీ టిఫిన్ సెంటర్. ఎంత క్వాలిటీ ఉంటుందో చెక్ చేద్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? గైస్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It's a chala clear sky. Food is munding. It's too hot. ఏం రైట్ ఉందండి మీకు మమ్మల్ని ఇలాగా మాడబెట్టడానికి? ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. గాయస్ ఫైనల్లీ మన సౌత్ ఇండియా రైడ్ స్టార్ట్ అయింది. ఈ రైడ్ సౌత్ ఇండియా విజయవాడ టు కన్యాకుమారి స్టార్ట్ అయ్యాము. డే 1 ఇది. రైట్ నో మనం ఉన్నాము విజయవాడ గుంటూరు హైవే మీద ఉన్నాము. ఈ రైడ్కి నాతో పాటు ఇంకా 3 వస్తున్నారు. 4 రైడర్స్ని పరిచయం చేస్తా చూడండి. గాయస్ ఈ రైడ్ స్పాన్సర్ చేసేది బీవీ రెడ్డి హాస్టల్స్ ఉప్పల్ అండి. ఈయన బెజవాడ బొబ్బిలి కేపీహెచ్పి రాయలసీమ కుర్రాడు ప్రస్తుతం కేపీహెచ్బిలో ఉంటున్నాడు కాబట్టి కేపీహెచ్బి బాల. అది గైస్ మేము తీసుకున్న బైక్స్ చూపిస్తా చూడండి. పల్సర్ 150 అండ్ ఇంకో బైక్ వచ్చేసరికి N160. కుర్రోలు ఏదో కుస్తీ పడుతున్నారు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? 4 days నేను లీవ్ పెడితే 5 days హాలిడేస్ వచ్చినాయి. మొత్తం 9 days ట్రిప్ అనమాట. ఈ రైడ్లో ఇది డే 1 అనమాట. ప్రజెంట్ అయితే నేను రైడ్ చేయట్లేదు, వెనక్కి కూర్చుంటున్నాను. తర్వాత నేను రైడ్ చేసినప్పుడు ఫ్రంట్ వ్యూ చూద్దరు కానీ. గైస్ ఆ టైం వచ్చేసరికి అరౌండ్ 10-18 అవుతుంది. టిఫిన్ చేయడానికి ఆగాము. సామస్వ క్వాలిటీ టిఫిన్ సెంటర్. ఎంత క్వాలిటీ ఉంటుందో చెక్ చేద్దాం. వీడే గైస్ మణికంఠ అని మంచి ఆటగాడు. అండ్ గైస్ ఇప్పుడే మన టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాం. చూసారు కదా, న్యూ క్వాలిటీ టిఫిన్. నిజంగానే క్వాలిటీ ఉంది, టేస్ట్ ఉంది. టేస్ట్కి 4 ఇవ్వచ్చు. అండ్ టైం వచ్చేసరికి అరౌండ్ 10 to 11 అవుతుంది. మాది నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి నెల్లూరు అనుకుంటున్నాము లంచ్. క్లైమేట్ అయితే ఎండ వాయిస్తున్నాడు సూర్య బ్రో. అట్లుంటుంది మనతో. సూర్య బ్రో అయితే ఎండ గట్టిగానే ఇస్తున్నాడు. ఇంకా మనం ఆంధ్ర తమిళనాడుకి వెళ్తే ఇంకా వాయిస్తాడు. గైస్ ఈరోజు అయితే మేము డెస్టినేషన్ చెంగల్పట్టు అనుకుంటున్నాము. మేము విజయవాడ నుంచి ఇప్పటివరకు అయితే అరౌండ్ 100 kilometers వచ్చాం. ఇక్కడి నుంచి చెంగల్పట్టు తమిళనాడు వచ్చేసరికి 400 kilometers వరకు ఉంది. ఇది మనకి రైడ్లో 2వ టోల్ గేట్ అనమాట. ఫస్ట్ టోల్ గేట్ కాజా టోల్ గేట్ గుంటూరు దగ్గర ఉంటుంది. ఇది 2వ టోల్ గేట్. ఈ టోల్ గేట్లో అనుకుంటా పైన మనకి రెస్టారెంట్. గూగుల్ టైం అయితే మాకు చెంగల్పట్టు 7 hours చూపిస్తుంది. మనం ఎలాగో లంచ్ చేసి మధ్యలో ఆగి వెళ్తాం కదా, మేమైతే 9 hours అనుకుంటున్నాం. ఇప్పుడు 9 hours అంటే 11 అయింది. 9 hours 11 అంటే దగ్గర 8 చేంజ్. సరే 9 వేసుకోండి. 9 కల్లా మేము చెంగల్పట్టు వెళ్దామని ప్లాన్ అనమాట. లెట్స్ సీ, చూద్దాం. ఈ ట్రిప్లో మేము బేసిక్గా అనుకుంది తంజావూరు, నెక్స్ట్ రామేశ్వరం, కన్యాకుమారి, అలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మీకు ఈ రైడ్లో రాను మీకు అప్డేట్ ఇస్తాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.
గైస్ ఇది మన రైడ్లో డే 1లో మనకు తగిలిన 3వ టోల్ గేట్. దీనిపైన గైస్ మనకి రెస్టారెంట్ ఉంటుంది స్కై వ్యూ అని, అది కనిపిస్తుంది కదా పైన, స్కై వ్యూ రెస్టో లాంచ్ N5. కరెక్ట్గా టోల్ గేట్ పైన ఉంటుంది రెస్టారెంట్. ఇంకా మనకి నెల్లూరుకి దగ్గర దగ్గర 110 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చాక 12 అయింది. ఇంకా 1 అవర్లో నెల్లూరు చేరుకొని మనం లంచ్ నెల్లూరులో కలుద్దాం. సార్ ఎంతవరకు వచ్చాం సార్ మనం? సార్ ఎక్కడి వరకు వచ్చాం? ఇంకెంత దూరం నెల్లూరు? సరే సార్, నెల్లూరుకి ఇంకెంత ఉంది? थोड़ा पानी दे दो ना साहब, थोड़ा पानी दे दो. कैसे ही ने మన రైడ్ స్పాన్సర్ సార్, కొంచెం వాటర్ కూడా స్పాన్సర్ చేయండి గైస్. చూడడానికి 25 ఏజ్లో ఉంటాడు, కానీ 50+ ఉంటుంది ఏజ్. పొట్టు పెట్టుకున్నాడని అమాయకుడు అనుకోకండి గైస్. ఇక సింగ్ వచ్చాడు, సింగ్. ఏ బల్లే బల్లే, ఏ క్యా బాజీ. అన్న ప్రో రైడర్లా ఉన్నావుగా. అమ్మ రైడర్ ప్రో రైడర్. అరే మనీ నీకా తమ్ముళ్ళ ఉన్నాడు మా. స్టార్ట్ చేశాడన్నా. గైస్ ఇది మన రైడ్లో 4th టోల్ గేట్. మనకి ఇంకా నెల్లూరు 40 కిలోమీటర్స్ ఉందన్నమాట. టైం వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ 1:20 అయింది. ఇది 4th టోల్ గేట్. ఈ 2-వీలర్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి టోల్ ఫ్రీ, 2-వీలర్ టోల్ లెస్ ఉంటుంది అన్నమాట. ఏదో అమౌంట్ మనం సేవ్ చేయొచ్చు. ఎండ మటుకు వాయిస్ ఉంది గైస్. సూర్య బ్రో మటుకు అసలు కనికరం చూపించట్లా. తమ్ముడు ఏంటి మమ్మీ ఎవడీడు? తమ్ముడు నేను కూడా అన్నలా సన్నగుంటే స్మార్ట్గా ఉంటా కదా. గైస్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. Used to. తప్పదు కదా. గైస్ ఇది మన రైడ్లో 6th టోల్ గేట్ ఈరోజు డే 1లో. టోల్ గేట్ దగ్గర భలే ఉన్నాయి చెట్లు. బాయ్ 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 చెప్పట్లేదా? గైస్ ఈరోజు మన రైడ్లో ఇది 6th టోల్ గేట్ అనుకుంటా. మనం నెల్లూరు కూడా దాటేసాక 6th టోల్ గేట్ ఇది. నీ సీట్లు ఏమన్నా స్ప్రింగ్లు ఉన్నాయండి? మరి నొప్పి రావట్లేదా బటక్స్? టైం ఎంత అయిందండి? టైం ఎంత ఏమండి?
ఏమండి స్పాన్సర్ గారు, ఏమండి స్పాన్సర్ గారు, టైం ఎంత? టైం ఎంత? ఇంతవరకు లంచ్ లేదేంటండి? ఇలాంటివి వద్దండి. ఏం రైట్ ఉందండి మీకు మమ్మల్ని ఇలాగా మాడబెట్టడానికి? ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? దిస్ ఈజ్ నాట్ రైట్ సార్. చూడండి గైస్, 4 అవుతుంది, ఇంతవరకు కిరణ్ అన్న మాకు భోజనాలు పెట్టలేదు. ఇలా అయితే ఎలాగండి? 9 రోజులు మమ్మల్ని ఇలాగే మాడిస్తారా? ఏం రైట్ ఉందండి మీకు? తీసుకురాకపోతే ఆహా ధూమ్ బజాలే. గైస్ చూడండి, అన్న చెయ్యాలి అయిపోయింది. మనం ఎలాగో కలర్ బ్లాక్ అనుకోండి. గైస్ టైం వచ్చేసరికి 4 దాటింది. మేము మన విజయవాడ నుంచి దగ్గర దగ్గర 350 కిలోమీటర్స్ ప్లస్ వచ్చాం అనమాట. ఈరోజు ఎలాగంటే ఏపీ స్టేట్ దాటేసి తమిళనాడు వెళ్ళిపోతాం. అసలు ఎండ ఎంత ఉందంటే అంత ఉంది. మార్నింగ్ నుంచి వాటర్ తాగుతూనే ఉన్నాం. వాటర్ లోపలికి వెళ్తుంది కానీ బయటికి రావట్లేదు. అదిదా మ్యాజిక్. కవర్ ఎలా సెటప్ చేసాం, ఆ కవరు ఎదురుగా ఆ కవర్లో పూతరేకులు ఉన్నాయన్నమాట. ఆ పూతరేకుల కవర్ని అలా సెట్ చేశారన్నమాట. గైస్ ఇప్పుడు ఈరోజు మన రైడ్లో ఇది నాకు తెలిసి 7th టోల్ గేట్ అనుకుంటా. ఈ రోజుకి మనం 7 టోల్ గేట్స్ దాటాం రైట్ ఫ్రమ్ విజయవాడ సులూరుపేట. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసేది ఏం లేదు, అంతా రైడింగే. అది దగ్గర దగ్గర 370-380 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. సుల్లూరుపేట దేనికో ఫేమస్ గైస్. ఇది బర్డ్ లైఫ్ శాంచురీ అనుకుంటా. ఎక్కడికక్కడ బర్డ్స్ అవి సైన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఎవరెవరు నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే నాకెదురై. ఈరోజు మా ఫుడ్ వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్. చికెన్ నూడిల్స్ కోసం వెయిటింగ్ గైస్. ఈ పెద్ద ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది. టైం వచ్చేసరికి 5:30 అవుతుంది. ఈ పెద్ద మనిషి ఏంటంటే మధ్యాహ్నం భోజనం మాకు పెట్టకుండా ఇప్పుడు 5:30కి తినిపిస్తున్నాడు గైస్. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. చూడండి పెద్ద మనిషి చెప్పండి. ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది ఫ్రెండ్స్, లేట్గా ఇప్పించిన. ఎంత పేటిఎం చేశాడు మీకు? మొత్తం పేటిఎం ఆయనే చేస్తున్నాడు. పేటిఎం కరో. ఇప్పుడే నూడిల్స్ వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో మా స్పాన్సర్ కిరణ్ బ్రో చెప్తాడు. కిరణ్ బ్రో చెప్పండి ఎలా ఉంది? ఏదో తేడాగా ఉందేంటి? ఓకే గైస్, పొగలు అయితే వస్తున్నాయి, పొగలు కక్కుతున్నాయి. అది గైస్ ఫుడ్ అయితే తినేసాం. నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్ తినేసాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే తడాలో ఉన్నాం. తడా నుంచి చెన్నై ఇప్పుడు ఒక 60 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. చూడాలి, ఇంకా 6 అవుతుంది టైము. లైట్ని బట్టి స్టే చేయడం ఏదో చేయాలి గైస్. ఏంటమ్మా ఏంటి వై దిస్ లేట్ బ్రో? బూతులు వద్దు. నువ్వు వస్తానంటే
నేను వద్దంటానా. తమిళనాడు రిజిస్ట్రేషన్ బైక్స్ అయితే కనిపిస్తున్నాయి గైస్. అయితే గాయస్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం తమిళనాడు స్టేట్కి రీచ్ అయిపోయాం. మనకి ఎక్కడ బోర్డు కనపడలేదు కానీ షాప్స్కి ఉంటాయి కదా అవన్నీ తమిళ్లోనే కనిపిస్తున్నాయి మనకి. ఇంకా తమిళ్ ఎంటర్ అయిపోయినట్టే. వెల్కమ్ టు తమిళ్ గాయస్. తమిళనాడు లుంగీవాలా. ఇక్కడ అందరూ మ్యాక్సిమం లుంగీలే వాడతారు గైస్. మనం కూడా లుంగి తెచ్చుకుంటే బాగుండేది. టైం 6 అయిపోయింది కదా, క్లైమేట్ కూడా కూల్ అయిపోయింది. పొద్దున్న నుంచి అంత అసలు ఎండ ఆవిరి మామూలుగా లేదు. రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో తమిళనాడులో. గైస్ చెన్నై 55 కిలోమీటర్స్ ఉంది అండ్ పాండిచేరి 207 కిలోమీటర్స్ ఉంది. మోడర్న్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ అంట. ఏం చెక్ చేస్తున్నారు? రూబా రూపం చూస్తే ఎరా నిద్ర వస్తుందా? ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అన్నారు, చెక్కింగ్ లేదు. అదిదా మ్యాజిక్, అదిదా సర్ప్రైజ్. చెన్నై 52, తూటుకూడి 645 కిలోమీటర్స్. ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. తమిళనాడు ట్రాఫిక్. తమిళనాడులో కూడా గుళ్ళు చాలానే ఉంటాయి గైస్. అన్నం లేరు కనపడట్లా. దూసుకెళ్ళిపోతున్నారు. దూసుకెళ్తా గైస్. ఫైనల్లీ తమిళనాడు రీచ్ అయిపోయాం. తమ్ముళ్ళు ఎన్ని కిలోమీటర్లు వచ్చాం? స్పాన్సర్ గారు ఎన్ని కిలోమీటర్లు వచ్చామండి మనం? లైఫ్ స్టైల్ అయిపోయింది గాయస్. టైం వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ 6:30 అయింది అనమాట టైము. లైఫ్ ఫెయిల్ అయిపోయింది. మా మొహాలు కూడా ఫెయిల్ అయిపోయింది. జూమ్ స్కోప్ కరో గైస్. బ్రేకింగ్ న్యూస్. ఇప్పటివరకు 400 కిలోమీటర్స్ వచ్చామంట ఫ్రమ్ విజయవాడ. గైస్ సరిగ్గా చెప్పండి, విజయవాడ నుంచి ఇప్పుడు ఎన్ని వచ్చాం? గైస్ కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు నన్ను. నాతో పాటు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. స్పాన్సర్ గారు విజయవాడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం? 150 అయిపోయింది. ఈరోజు డే 1 ఇంకా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. రూమ్స్ ఎత్తుకున్నాం. గాయ్స్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మనం స్టే చేయబోయే చెన్నై కాదంట, చెంగల్పట్టు అంట. ఎన్ని కిలోమీటర్స్ ఉందన్నా? 190. ఏదో చెప్పాడు అర్థం కాలేదు గైస్. 80, 100. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఓకే 100 కిలోమీటర్స్ అంట గైస్. ఇక్కడ నుంచి చెంగల్పట్టు ఉంది ఇంకా. సో ఈరోజు మనం చెంగల్పట్టులో స్టే చేయబోతున్నాం. చెంగల్పట్టు కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు గైస్. అది ఇంకా మనం చెంగల్పట్టు రీచ్ అయ్యాక మాట్లాడుకున్నాం. లేదంటే ఈ లోపల ఏమైనా మెంజూర్ 15, మధురై 471 టోల్ గేట్ ఉంది ఇక్కడ గైస్. ఇది మన 8వ టోల్ గేట్. ఇప్పుడు మనం వస్తే మార్నింగ్ నుంచి 7 చూసాము. ఇప్పుడు వస్తే మనకి 8th టోల్ గేట్ అనమాట. ఇది మనం 7 టోల్ గేట్స్ ఏపీలో చూసాము. 8th టోల్ గేట్ మటుకు మన తమిళనాడులో చూస్తాం. టోల్ గేట్ మటుకు బాగా బిజీగా ఉంది ఎందుకు. స్టాప్ ఆగం గైస్. ఛార్జింగ్ కూడా 9% ఉంది. అంటే మనం హోటల్ దగ్గర కలుసుకుందాం గైస్. ఇదే ఓవరారు అవుటర్ రింగ్ రోడ్. ఇంకా సిటీలోకి వెళ్ళకుండా మనం చెంగల్పట్టుకు వెళ్ళిపోదాం గైస్. తమిళనాడులో ఇంకో టోల్ గేట్ వచ్చింది. ఇది ఈరోజు మనకి 9th టోల్ గేట్. 9th టోల్ గేట్ ఈరోజు మనకు ఓవరాల్గా 9th టోల్ గేట్ గైస్.